ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ బంజారా హాస్పిటల్ అన్ని ఎల్బీ నగర్ లో మీ ఏరియాలలో ఖాళీ సోషల్ సర్వీస్ నో బెనిఫిట్ ఇలా ప్రైవేట్ హాస్పిటల్ ఏం చేస్తున్నాయి అంటే దంచుకో దోచుకో జేబు అనే పద్ధతిలో బీదోలకు వైద్యం అందక హాస్పిటల్ అంటేనే భయపడుతున్నారు. చాలా మంది బడుగు బలహీన వర్గాలు గిరిజనులు డబ్బులు లేక మంత్రగాళ్ళతోటి నాటు వైద్యం వైపు చూస్తున్నారు. అక్కడ ట్రీట్మెంట్ చేసి వాళ్ళ ఆరోగ్యం క్షీణించిన తర్వాత చనిపోతుంది. మనం భగవంతుడు మనకు ఇంత సంపాదించిన తర్వాత ఎందుకు సోషల్ సర్వీస్ చేయవద్దనే ఉద్దేశంతో నేను బంజారా సేవా సంఘ్ రాష్ట్ర అధ్యక్షునిగా అయ్యి 1 ఇయర్ అయింది. ముంబైలో నన్ను ఏకగ్రీయంగా ఎన్నుకున్నప్పుడు చెప్పిన నేను ఒక మానవ దృక్పథంతో ఒక హాస్పిటల్ని ఓపెన్ చేసి మీకు మీ జాతికి అంకితం చేస్తానని. ఇప్పుడు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్లో ఉన్న ప్రతి ఒక్క మెంబర్ ఈ హాస్పిటల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళది. నేను మార్గం చూపెట్టిన, వాళ్ళు రన్ చేసుకొని ఎట్లా బాగుపడితే బాగుంటుంది. వచ్చే సంవత్సరం కల్లా ఒక 5-6 హాస్పిటళ్ళు ఓపెన్ చేయాలనే ఉద్దేశంతో నాకు ఉంది. ఒకటి అటు వరంగల్కి నుంచి వచ్చేటోళ్ళకి అటు మన ఉప్పల్ దిక్కు, ఇక్కడ నిజామాబాద్కి నుంచి వచ్చేటోళ్ళకి ఏమో అక్కడ మన భోయన్పల్లి అవతల సిటీ అవుట్ మేడ్చల్ దగ్గర, ఇక్కడ నారాయణఖేడ్ జైరాబాద్ అటుకెంచి వచ్చేటోళ్ళకేమో మనము పట్టంచేరు లేకుంటే కొత్త చందానగర్ ఆ సైడ్ ఒకటి, అట్లా మహబూబ్ నగర్కి ఆ సైడ్కి వచ్చేటోళ్ళకేమో మన ఎయిర్పోర్ట్ దగ్గర లేకుంటే అక్కడ చూసి ఒక 5 హాస్పిటల్ రన్ చేయాలనే ఉద్దేశంతో ఇది హడావుడిగా అయింది. నేను పిలిస్తే 5,000 మంది వస్తారు, మొత్తం క్యాబినెట్ దిగుతుంది. ఒక ఎన్నికలు ఉన్నాయని అటు ఇటు అంతా హడావుడిలో ఉన్నారు. నేను గిట్ట ఎన్నికల ఇన్ఛార్జ్ని, మళ్ళీ నేను స్టార్ క్యాంపెయినర్ని. అందు గురించే ఏదో ఒకటి చేసేద్దాం, మంచి రోజు ఒక 100-250 మంది కంటే 200 మంది వచ్చారు. ఈ విధంగా హాస్పిటల్ ఓపెన్ చేయడం పెద్ద ఇది కాదు. హాస్పిటల్లో ఉన్న డాక్టర్లు సిస్టర్లు వాళ్ళతోటి పేషెంట్లతోటి నవ్వుకుంటా మాట్లాడుకుంటే సగం రోగం దూరం అవుతుంది. ఇది మీరు చూడండి, మీరు అందరూ మీరు విలేకరులు ఉన్నారు, మీకు అంతా టచ్ ఉంటుంది. మీరు పేషెంట్లను పంపిస్తే అక్కడ పంపించిన పేషెంట్లు వేరే హాస్పిటల్లో ఇది చేస్తున్న పేషెంట్లకు ఇక్కడ ఇచ్చే బిల్లు మీకు అర్థమైపోతుంది, వ్యత్యాసం అర్థమైపోతుంది. అందు గురించి ఇది విలేకరులది గిట్ట హాస్పిటల్, ఇది మన అందరిది. నేను ఒక ఎండి ఉంటా కానీ బడుగు బలహీన వర్గాలది దరిద్ర దివ్యరేఖ కింద ఎవరైతే మనలు అగ్రవర్ణాల వారిలో ఉన్నోరు గిట్ట వాళ్ళందరికీ ఇది ఒక హాస్పిటల్ అనేది ఇది మన మానవ దృక్పథంతో మనం ఈ హాస్పిటల్ని ఇవాళ ఇనాగ్రేషన్ చేసినాం. ఇది చాలా కాలంగా నడవాలని వాళ్ళకు ఇవాళ దిశానిర్దేశం ఇస్తాను. మా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ 33 జిల్లాల అధ్యక్షులు వచ్చి కార్యవర్గం వచ్చింది. వాళ్ళతోటి మాట్లాడి ఇందులో ప్రతి ఒక్కరు షేర్ హోల్డర్ కావచ్చు. షేర్ హోల్డర్కి ఒక షేర్కు ₹1,00,000 అని అనుకుంటున్నాం. ఎంతమంది అవుతారు అనేది కాదు, నేను చెప్తే ఒక 100 మంది అయితే అనుకుంటా అని చెప్తున్నాను. ఈ 1-2 కోట్లతోటి